This video is for educational and informational purposes only. Please do your own research before applying. కోల్ ఇండియా సంస్థలో చేసే భారీ పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఆ తర్వాత జాబ్ని పర్మనెంట్ చేస్తారనమాట. అండ్ వీటికి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే బేసిక్ పేనే 47,000కి పైగా జీతం ఉంటుంది. అండ్ వీటికి అదనంగా మీకు అలవెన్సెస్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎవ్వరు వీడియోస్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే వీడియో అయితే పెడుతున్నాను. సో నేను ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో అన్నీ చెప్తాను. మీరు వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు BCIL సంస్థలో చేసే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, DO డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ ఇలా చాలా రకాల వేకెన్సీస్కి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. సెలెక్ట్ అయితే మాత్రం స్టార్టింగ్లోనే నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి మన కోల్ ఇండియా సంస్థ కింద పనిచేస్తున్న NCL నార్థరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nclcl.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి మన కోల్ ఇండియా కింద పనిచేస్తున్న NCL నార్థరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వాళ్ళైతే అసిస్టెంట్ ఫోర్మెన్ అంటే సూపర్వైజరీ పొజిషన్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 270 వరకు వేకెన్సీస్ ఉన్నవి. సో చాలానే పెద్ద నోటిఫికేషన్. అంటే ఇలాంటి సంస్థల్లో ఇలాంటి పర్మనెంట్ 270 వేకెన్సీస్ రావడం అనేది చాలా రేర్ అనమాట. చాలా తర్వాత వస్తుంది. అండ్ సెలెక్ట్ అయితే శాలరీ ఎలా ఉంటుంది, ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు వేకెన్సీస్ డిసిప్లిన్స్ వైజ్గా డివైడ్ అయితే చేశారు. సో ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్ వాళ్ళకున్నాయి, EWS వాళ్ళకున్నాయి, OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకున్నాయి, SC వాళ్ళకున్నాయి, ST వాళ్ళకున్నాయి, ఇలా టోటల్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ SC, ST, జనరల్, EWS తెలిసిందే కానీ OBC నాన్ క్రిమిలేయర్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో OBC అంటే ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి BCలో ఉన్న వాళ్ళందరినీ OBC కిందకే కన్సిడర్ చేస్తారు. అంటే BCA, BCD అందరినీ OBC కిందకే కన్సిడర్ చేస్తారు. OBCలో కూడా మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని OBC NCL కిందకి కన్సిడర్ అయితే చేస్తారు. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ENT వేకెన్సీస్కి 10th తర్వాత 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. తర్వాత ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ఇన్ మెకానికల్ వేకెన్సీస్కి 10th తర్వాత 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. దాని తర్వాత అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి 10th తర్వాత 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సో ఓన్లీ మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో ఆ 3 డిసిప్లిన్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే 5th March 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. జనరల్ EWS వాళ్ళకి 30 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకు +5 years తోటి 35 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు +3 years తోటి 33 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. PWBDలో జనరల్ వాళ్ళకి 10 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 40 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు.
నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్గా ఈ 3 వేకెన్సీస్ దేనికి సెలెక్ట్ అయినా పోస్ట్ని బట్టి ట్రైనింగ్ ఉంటుంది. సో ఈఎన్టీ వేకెన్సీకి అయితే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది, మెకానికల్ దానికైతే 2 ఇయర్స్, ఎలక్ట్రికల్ దానికి 2 ఇయర్స్. దాని తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారు. మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే మంత్లీ బేసిక్ పేనే 47,330 రూపీస్ ఇస్తారు. ఇవి బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు. ఈ కోల్ ఇండియా సంస్థ వాళ్ళు అయితే ఇంకా చాలా, అంటే వేరే జాబ్స్తో కంపేర్ చేస్తే ఈ కోల్ ఇండియా సంస్థ వాళ్ళు అయితే ఇంకా అడిషనల్గా చాలానే బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. మ్యాక్సిమం సిబిటీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీకు 100 మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో సెక్షన్ ఈ నుంచి ఏమో మీకు డిసిప్లిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మెకానికల్ వాళ్ళకి మెకానికల్ క్వశ్చన్స్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ అలా అడుగుతారు. 70 క్వశ్చన్స్, 70 మార్క్స్. తర్వాత సెక్షన్ బిలో మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు, 1.5 అవర్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. అంటే మీరు ఒక రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు. ఎలాంటి పెనాల్టీ లేవు. అంటే మీరు రాంగ్ పెట్టినా కూడా మీకు ఎలాంటి మార్క్స్ కట్ చేయరనమాట. సో 100% 100 క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేసుకున్న ఏం పర్లేదు. అండ్ మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి మాత్రం 1000 ఉంటుంది. దాంతోపాటు జిఎస్టీ 180 అనమాట. టోటల్ మీకు 1180 రూపీస్ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎన్సీఎల్, నార్థరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యాక్చువల్గా మీకు నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది. అప్లికేషన్ మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. సో 11th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు 5th మార్చ్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీకు ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కానీ అవన్నీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్స్లో రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తారు. సో అందులో ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ మొత్తం చదువుకున్నాక మీకు అందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటుంది, లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకున్నాక అందులో ఫోటో, సిగ్నేచర్, ఏమైనా సర్టిఫికేట్స్ అంటే క్వాలిఫికేషన్ సంబంధించి అవన్నీ అడిగితే అవి కూడా ఇచ్చేసాక మీ కేటగిరీని బట్టి ఫ్యూ ఉన్న వాళ్ళకి ఫ్యూ వస్తుంది, లేని వాళ్ళకి ఏం రాదు. ఉన్న వాళ్ళు చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఫైనల్గా మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో ఏంటంటే మీకు ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదు. 11th నుంచి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంకా వీడియో చేసే టైంకి అప్లై లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. ఖచ్చితంగా మీకు ఈవినింగ్ వరకు 100% అవుతుంది. మీరు ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ ఫస్ట్ 3 లైన్స్ ఉంటాయి అనమాట. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు కెరీర్స్ వస్తుంది. ఆ కెరీర్స్లో ఇందులో ఇక్కడ రిక్రూట్మెంట్లోకి వచ్చారంటే చూడొచ్చు. హోమ్లో కెరీర్స్లో రిక్రూట్మెంట్లోకి వచ్చారంటే మీకు ఇక్కడ లింక్ అనేది యాక్టివేట్లో వస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ డాక్యుమెంట్ అండ్ లింక్, మీకు ఆ నోటిఫికేషన్ డాక్యుమెంట్ అండ్ లింక్ పైన క్లిక్ చేస్తే అప్లై లింక్ వస్తుంది. మీరు డైరెక్ట్ అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మీకు లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. అప్లికేషన్ మాత్రం మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో మీరు అక్కడ నుంచి రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి, మెడికల్ కండక్ట్ చేసి దాని తర్వాత ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియా కింద పనిచేస్తున్న నార్థరన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వాళ్ళైతే వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. పర్మనెంట్ జాబ్స్ మీకు వీటిలో చాలా మంచి మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి, బోనస్లు, శాలరీస్ చాలానే ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.